శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు గురుగ్రహం వలన కలిగేటటువంటి బాధలేంటి, వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం. గురువు అనగానే మనకి దేవతల యొక్క మరి గురువు అంటే దేవత, బృహస్పతి అంటే దేవతల గురువు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. మరి గురువు చేసేటటువంటి బాధలు కూడా కొన్ని ఉంటాయి మంచి స్థానం లేనప్పుడు. ఉదాహరణకి గురువు అనుకూలంగా లేనప్పుడు వివాహ సంబంధించినటువంటి సమస్యలు రావడం, తర్వాత బిజినెస్లో గ్రోత్ లేకపోవడం, తర్వాత ఇరుగు పరివారితో డిస్టర్బెన్స్ జరగడం, వర్క్ అబ్స్ట్రక్షన్స్ పనులలో ఆటంకాలు కలిగించడం, ఏ పని చేసినా ముందుకు సాగకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు గురువు యొక్క ప్రభావం చేత ఆగిపోతూ ఉంటాయి. అందులోనే భాగంగా గురువుల వల్ల కూడా అవమానాలు పొందేటటువంటి అవకాశం ఉంది. మన గురువు ఎవరైతే ఉంటారో, మనము పూజించే గురువు, మనం ఆరాధించే గురువు, మనం ప్రేమించే గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీకు గురువు బలము అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని అవమానపరిచేటటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే కొన్ని స్వజాతి మతానికి సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి పనుల్లో కూడా చేసేటటువంటి అవకాశం, వ్యతిరేకమైనటువంటి పనులు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మన హైందవ సంస్కృతిలో మంచి ఆచారాలు, సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి గురువు అనుకూలంగా లేనప్పుడు ఇవి ఆచరించడానికి సంసిద్ధంగా ఎవరు ఉంటారనమాట. అంటే ఆచార వ్యవహారాలు పాటించేటటువంటి దాన్ని వాళ్ళు కోల్పోతారనమాట. ఆ సమయంకి పాటించక వ్యతిరేకతను కలిగిస్తారు. ఇది నేను చేయాలా, బొట్టు పెట్టుకోవాలా, లేకపోతే ఏదైనా స్నానం ఈ రకమైన స్నానం చేయాలా, అభ్యంకర స్నానం చేయాలా. ఉదాహరణకి సంక్రాంతి పండుగ వచ్చిందంటే నువ్వులు లేకపోతే ఉదాహరణకి రథసప్తం వస్తుంది. ఆ రథసప్తం వచ్చినప్పుడు ఏంటంటే మనకి జిల్లెడాకులు పెట్టుకొని స్నానం చేయని చెబుతారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పాజిటివిటీ ఏదైతే ఉంటుందో అది మన శరీరానికి అందడానికి ఇట్లా కొన్ని ఆచారాలు హిందూ ధర్మంలో పెట్టారు. ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయత ఉంటుంది, ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఆ సైంటిఫిక్ రీజన్ వాళ్ళు అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో గురువు అనుకూలంగా లేనప్పుడు ఇవన్నీ చెయ్యాలా అనేటటువంటి వ్యతిరేకత వాళ్ళు కలుగుతుంది అనమాట. ఇవన్నీ ఎందుకు చేయాలి, నేను దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అనే ఒక మానసికమైనటువంటి లోపం వల్ల కలుగుతుంది. కాబట్టి అలాంటి లోపం జరగకుండా గురువుకు పరిహారం చేసుకోవాలి. అదే రకంగా ఏంటంటే ప్రపంచ జ్ఞానమైనటువంటి మొత్తు స్వభావం కలిగిస్తారు గురువు. అంటే ప్రాపంచిక జ్ఞానం ఉండదు వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నారో లోకంతో, ఎలా లౌక్యంగా ప్రవర్తించి మాట్లాడాలి, ఎవరు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ విషయాలు మాట్లాడాలనే విషయం వాళ్ళకి ప్రపంచ జ్ఞానం అంటే ఉండదు. అలాంటి స్వభావాన్ని కలిగించేటటువంటి వాడు గురువు. కాబట్టి ఇలాంటి కోర్టు వ్యవహారంలో చిక్కుకోవడం, సివిల్ కోర్టు వ్యవహారంలో చిక్కుకోవడం, అట్లా రకరకాలైనటువంటి డిస్టర్బెన్స్లు చేసేటటువంటి వాడు గురువు అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఆ శరీరము లాభపడం గురువు అనుకూలంగా లేకపోతే, తర్వాత సాధువుల వలన, సన్యాసుల వలన అనేకమైన వాళ్ళు మోసపోయేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాగా గురువు వలన జరిగేటటువంటి ఏవైతే బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా నివృత్తి కావాలంటే గురువు సంబంధించిన ఎనర్జీ కావాలి. ఆ గురువు సంబంధించిన ఎనర్జీ ఎలా వస్తుంది అంటే సైంటిఫిక్ ఆరాస్కారంతో చెక్ చేసినటువంటి మా కనిక పుష్పరాగం ధరించడం వలన గురువు యొక్క ఎనర్జీ వస్తుంది. దానివల్ల ఇలాంటి అన్ని కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండో విషయం ఏంటంటే గురువుకు సంబంధించినటువంటి గురువులను పూజించడం. ఉదాహరణకి గురువులు అంటే మనకి అందరూ చాలా మంది ఈ మధ్యన దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం, ఇలాంటి గురువులు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆరాధించడం, కొంతమంది సాయిబాబాని ఆరాధిస్తుంటారు. అలాంటి గురువులను ఎవరైతే నమ్మకం ఉంటుందో అలాంటి గురువులను ఆరాధించడం వలన మనకి ఆ యొక్క శక్తి, రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళ యొక్క ఎనర్జీ కావాలంటే వాళ్ళు ఎంతో జ్ఞానం, ఎంతో తపస్సు చేసి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకొని వాళ్ళు గతించినప్పటికీ కూడా ఆ యొక్క శక్తి అంతర్గతంగా ఆ యొక్క వాళ్ళ మఠాలలో, పీఠాల్లో మనకు ఉంటుంది. కాబట్టి అక్కడ వెళ్ళి మనము దాన్ని స్వీకరిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరికైతే గురువుల వలన బాధపడుతున్నాం, గురువు వల్ల మోసపోతున్నాం, గురువు వల్ల అవమానాలు జరుగుతున్నాయి, గురువు వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని నివృత్తి కావడానికి ఇలాంటి సాధనలు చేసుకోవచ్చు.
రెండో విషయం ఏంటంటే గురువు సంబంధించిన కనక పుష్యరాలు కానీ మనం ధరించినట్లయితే డైరెక్ట్ గా బృహస్పతి ఇచ్చేటటువంటి ఎనర్జీ మనకి అందుతుంది. అందరూ మా కనక పుష్యరాలు ధరించడం వల్ల, మ్యాచింగ్ స్టోన్ ధరించడం వల్ల అందుతుంది. కాబట్టి దాన్ని మనం స్వీకరించి ఈ రకమైనటువంటి బాధల నుంచి నివృత్తి చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. శుభం భూయాత్.